హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను దోసకాయ టమాటా పప్పు చేయబోతున్నాను. ఇది చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందు నేను ఒక కప్పు కందిపప్పు తీసుకుని నానబెట్టుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను. ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఉడకబెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉడికిపోతుంది ఒక 1 అవర్ నానితే. అది నానబెట్టుకున్న తర్వాత కొంచెం చింతపండు కూడా తీసుకుని పప్పులోకి సరిపడంత తీసుకుని నానబెట్టుకున్నాను. ఇది మా గార్డెన్లోనే వచ్చిన దోసకాయ చాలా చాలా తీయగా ఉంది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంది పప్పు. దోసకాయ కూడా ఒక చిన్నది తీసుకున్నాను, మరీ పెద్దది కాదు, మీడియం సైజు తీసుకుని చిన్న చిన్నగా ముక్కలుగా కోసుకుని అది కూడా పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల ఒక సైడ్ పప్పు కూడా నానుతుంది, పప్పు చింతపండు. కావాలంటే హాఫ్ కూడా వేసుకోవచ్చు, నేను మొత్తం వేసేసుకున్నాను. చాలా తీయగా ఉంది కాబట్టి మొత్తం వేసేసుకున్నాను. దోసకాయ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక 5-6 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతుంది. పెద్ద పెద్దవి అయితే, చిన్న చిన్నవి కాబట్టి నేను కొంచెం ఒక 8 అలా తీసుకున్నాను. ఇవి కూడా మధ్యలో స్లిట్ చేసుకున్నాను. టమాటాలు కూడా ఒక 2-3 తీసుకోవచ్చు. టమాటాలు ఎక్కువ ఉంటే వేసుకోవచ్చు. చింతపండు కూడా నేను ఆల్రెడీ వేసేసాను కాబట్టి టమాటాలు ఒక 2 తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఒక 1 అవర్ నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ కందిపప్పును తీసి ఉడకబెట్టుకున్నాము. నేను మట్టి కుండలో చేస్తున్నాను, పుల్లల పొయ్యి మీద. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఒక 1.5 to 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుని పుల్లల పొయ్యి మీద మగ్గించుకున్నాను. ఇప్పుడు చూసారా, చాలా బాగా మగ్గిపోయింది. మంట కూడా చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, టమాటో ముక్కలు, కల్లులుప్పు, చింతపండు నానబెట్టుకున్నాం కదా అది, పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకున్నాను. అన్నీ వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవడమే, మూత పెట్టేసి మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. చూసారా, ఇప్పుడు బాగా మగ్గిపోయింది. ఇది కొంచెం సెమీ లిక్విడ్గా ఉంది, అంటే చారు టైప్లో ఉంది. ఇది మట్టి కుండలోనే చేశాను కాబట్టి పక్కన పెట్టేసినా కూడా అది మగ్గుతూ ఉంటుంది, ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. చల్లారిపోయిన తర్వాత ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. సో నేను ఆ స్టేజ్లోనే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుంటున్నాను. అంతే. ఉంటే ఇంగు కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, పోపు వేసిన తర్వాత పప్పు దించేసుకోవడమే. ఇంకా చాలా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో, చింతపండు అన్నీ వేసుకున్నాం కాబట్టి, మట్టి కుండలో చేసాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంది నేను చేసింది అయితే. మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.